హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. నా పేరు రూఫస్. మీరు చూస్తున్నారు రూఫస్ యాక్ట్స్ ద టెక్నాలజీ ఛానల్. ఈ వీడియో ద్వారా మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఉపయోగించే బెస్ట్ ఆఫ్లైన్ డిక్షనరీ యాప్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మనం తెలుసుకోబోతున్నాం. సో దీనిలో ఫస్ట్ యాప్ వచ్చేసి డిక్షనరీ మెరియన్ వెబ్స్టర్ అనమాట. సో ఇది ఏంటంటే మనకు ఆఫ్లైన్ డిక్షనరీగా మన ఆండ్రాయిడ్లో ఇది పనిచేస్తుంది. సో దీంట్లో మనకు చాలా ఫీచర్స్ ఉంటాయి. దీనిలో న్యూ వొకాబులరీ బిల్డప్ చేసుకోవడానికి సంబంధించిన పజిల్స్ కానీ క్విజ్లు కానీ దీంట్లో చాలా ఉంటాయి అనమాట. సో వాటి ద్వారా మన వొకాబులరీని మనం టెస్ట్ చేసుకోవచ్చు, మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఇంకా వాయిస్ సెర్చ్ ఉంటుంది. సో వాయిస్ సెర్చ్ ద్వారా మనము ఏదైనా మనం స్పెల్లింగ్ ఏ విధంగా మనం పలకాలి ఒక వర్డ్ని అని చెప్పి మనం దాని ద్వారా నేర్చుకోవచ్చు అనమాట. సో వర్డ్ ఆఫ్ ద డే అనే ఒక ఆప్షన్ ద్వారా ఏంటంటే మనం ఎవ్రీడే ఒక న్యూ వర్డ్ని మనం నేర్చుకోవడం ఈ యాప్తో మనకు పాసిబుల్ అవుతుంది. ఇదే కాకుండా దీనిలో థెసారస్ డిక్షనరీ ఉంటుంది, సినానిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ దీంట్లో ఉంటాయి. సో దీంట్లో మన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో ఎగ్జాంపుల్ మనం ఒక వర్డ్ని ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలనే విధంగా ఏంటంటే కాంటెక్స్ట్ అనేది దీంట్లో ఉంటుంది. సో దాని ద్వారా మనము ఈజీగా మనము సెంటెన్స్ని అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత క్విక్ డెఫినేషన్స్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. సో దీంట్లో మనకు ఏదైనా డెఫినేషన్ కావాలంటే మనం ఈజీగా మనం దాన్ని తెలుసుకునే విధంగా మనకు క్విక్ లుకప్ అనేది ఉంటుంది అనమాట. సో ఆడియో ప్రొనౌన్సియేషన్ ఆప్షన్ కూడా దీంట్లో ఉంటుంది అనమాట. సో మనం ప్రొనౌన్స్ ఏ విధంగా చేయాలి ఒక వర్డ్ని అని చెప్పి, అది ఇంగ్లీష్లో ఏ విధంగా చేయాలి, లేకపోతే రోబోట్లో ఏ విధంగా చేస్తారని చెప్పి, లేదంటే వేరే అదర్ కంట్రీ లాంగ్వేజెస్లో మనం ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలని చెప్పి దీంట్లో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు అడ్వాన్స్ ఆఫ్లైన్ డిక్షనరీ అనమాట. సో దీంట్లో మనకు చాలా ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో 3 lakhs ఎబో స్టేట్ వర్డ్స్ ఉంటాయి, డెఫినేషన్స్ కానీ సినోనిమ్స్ కానీ ఉంటాయి. దీంట్లో మనకు అడ్వాన్స్ సెర్చ్ సిస్టమ్ ద్వారా మనము వర్డ్స్ని కానీ డెఫినేషన్స్ కానీ మనం సెర్చ్ చేయవచ్చు అనమాట. సో దీంట్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఒక్కొక్క వర్డ్కి. సో దీంట్లో వర్డ్ స్టార్ట్ ఎగ్జాక్ట్ మ్యాథ్ అని చెప్పి ఒక ఫీచర్ ద్వారా ఏంటంటే మనము వర్డ్స్ని ఒక్కొక్క దానికి మనము కంపేర్ చేయవచ్చు అనమాట. సో దాంట్లో మనకు డిఫరెన్స్ ఏంటి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో దీంట్లో అమెరికన్ కానీ లేదంటే బ్రిటిష్ యాసెంట్ ఏ విధంగా ఉంటుందని చెప్పి మన టెక్స్ట్ టు స్పీచ్ ద్వారా మనం సింథసైజర్ అనే మనము ఆప్షన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో దీంట్లో మనకు ఇవే కాకుండా డిఫరెంట్ ఫాంట్ సైజెస్ ఉంటాయి. ఆ ఫాంట్స్ని బట్టి ఒకవేళ మనకు చిన్న లెటర్స్ కనిపించకపోతే మనం పెద్దగా వాటిని అంటే పెద్ద ఫాంట్ పెట్టుకుని మనము చదువుకోవడము మనం నేర్చుకోవడం వీలవుతుంది అనమాట. సో ఇవే కాకుండా దీంట్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు dictionary.com అనమాట. సో ఈ dictionary.com అనేది ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. సో ఈ యాప్ కూడా మనకు ఉంది. సో ఈ యాప్ ద్వారా ఏంటంటే మనము వివిధ రకాల వర్డ్స్ యొక్క ప్రొనౌన్సియేషన్స్ కానీ డెఫినేషన్స్ కానీ మనకు తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా దీనిలో థెసారస్ డిక్షనరీ ఉంటుంది. సో దీంట్లో వాయిస్ సెర్చ్ అనేది కూడా ఉంటుంది. ఈ వాయిస్ సెర్చ్ ద్వారా మనం ఏదైనా వర్డ్ని మనం వాయిస్ ద్వారా ఇన్పుట్ ఇచ్చి మనం సెర్చ్ చేయవచ్చు అనమాట. సో దీంట్లో కంప్లీట్గా న్యూ వర్డ్స్ కానీ న్యూ ప్రొనౌన్సియేషన్ కానీ మనం నేర్చుకోవడానికి చాలా యూస్ఫుల్ యాప్ అనమాట. సో దీంట్లో ఇవే కాకుండా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఉంటాయి, గ్రామర్ టిప్స్ ఉంటాయి, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి, తర్వాత రైమింగ్ డిక్షనరీ అని ఉంటుంది. సో ఇవే కాకుండా మనకు ఎన్సైక్లోపీడియా అని ఉంటుంది. సో మెడికల్ డిక్షనరీ కానీ సైన్స్ డిక్షనరీ కానీ సో ఈ విధంగా మనకు చాలా రకాల డిక్షనరీలు ఈ ఒక్క యాప్లోనే మనకు లభిస్తాయి అనమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు డిక్షనరీ వర్డ్ వెబ్ అనమాట. సో ఈ డిక్షనరీ వర్డ్ వెబ్ అనే యాప్ ద్వారా ఏంటంటే మనకు 2,85,000 వర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ మనం నేర్చుకోవడం పాసిబుల్ అవుతుంది. సో దీంట్లో 2,25,000 వర్డ్స్ సెన్స్ డెఫినేషన్స్ ఉంటాయి అనమాట. సో మనకు 70,000 యూసేజ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ మనం ఏ విధంగా మనం యూజ్ చేయాలని చెప్పి 85,000 టెక్స్ట్ ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి, ఒక వర్డ్ మనం ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలి అని చెప్పి. సో ఇవే కాకుండా దీనిలో సినానిమ్స్ కానీ సిమిలర్ వర్డ్స్ కానీ రిలేటెడ్ వర్డ్స్ కానీ సో ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. బ్రిటన్ ఇంగ్లీషు, అమెరికన్ ఇంగ్లీషు, ఆస్ట్రేలియన్ ఇంగ్లీషు, ఇంటర్నేషనల్ ఇంగ్లీషు ఇవన్నీ విడివిడిగా మనము తెలుసుకోవచ్చు అనమాట బ్రౌజ్ చేసి. సో ఇదే కాకుండా మనకు ఆల్ఫాబెటికల్ లిజనింగ్ అని చెప్పి ఉంటుంది, లిస్టింగ్ ఉంటుంది. ఇవే కాకుండా స్పెల్లింగ్ సజెషన్స్ ఉంటాయి. ఇవే కాకుండా సౌండ్ లైక్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అని చెప్పి మనకు ఆప్షన్ ద్వారా మనకు ఒకే సౌండ్ ఇచ్చి వివిధ డిఫరెంట్ వర్డ్స్ని మనం ఏ విధంగా మనం ఫైండ్ చేయవచ్చు అని చెప్పి దీంట్లో మనకు చాలా విధాలుగా నేర్చుకోవడానికి ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు ఇంగ్లీష్ డిక్షనరీ ఆఫ్లైన్ అనమాట. సో ఇంగ్లీష్ డిక్షనరీ ఆఫ్లైన్ అనే ఫీచర్ ద్వారా మనకు 3,40,000 ఇంగ్లీష్ డెఫినేషన్స్ కానీ లేకపోతే మనకు లార్జ్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ కానీ మనం నేర్చుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకు బుక్ మార్క్స్గా సేవ్ చేసుకోవడానికి, పర్సనల్ నోట్స్గా సేవ్ చేసుకోవడానికి సెర్చ్ హిస్టరీ కూడా దీంట్లో ఉంటుంది. మనం వర్డ్స్ని సెర్చ్ చేసినప్పుడు సో ర్యాండమ్గా సెర్చ్ బటన్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఈజీగా కొత్త వర్డ్స్ మనం నేర్చుకోవడానికి పాసిబుల్ అవుతుంది అనమాట.
సో మనం ఈ విధంగా కొత్త వర్డ్స్ నేర్చుకోవడమే కాకుండా వాటిని మనం షేరింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనం వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే జీమెయిల్ యాప్ కానీ వాటి ద్వారా మనము ఇంగ్లీష్ ఎవరికైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు మనం వాటిని సెండ్ చేయవచ్చు కూడా. సో ఇవే కాకుండా మనకు క్లౌడ్ స్టోరేజ్ నుంచి కూడా దీనికి యాక్సెస్ ఉంటుంది. సో క్లౌడ్లో కూడా మనము కావాల్సిన వర్డ్స్ మనము సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇవే కాకుండా ఫ్లోటింగ్ యాక్షన్ అనే ఒక బటన్ ద్వారా ఏంటంటే మనకు క్విక్గా మనం వెంటనే వర్డ్ని సెర్చ్ చేయడానికి మనకు ఒక ఆప్షన్ అనేది మనకు ఎనేబుల్ చేసి ఉంటుంది అనమాట. సో ఇవే కాకుండా మనకు దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. సో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకి ఎన్ని రకాలుగా థెసారస్ కానీ, లేకపోతే వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ కానీ, ఇంకా మనకి ఏ విధమైన ఫీచర్స్ అవసరమో అవన్నీ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు ఆఫ్లైన్ ఇంగ్లీష్ డిక్షనరీ అనమాట. సో ఈ ఆఫ్లైన్ ఇంగ్లీష్ డిక్షనరీ ద్వారా మనకి ఏంటంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ డిక్షనరీ ఉంటుంది. ఇదే కాకుండా వర్డ్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ మనకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవే కాకుండా మనకు 2 lakh ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో వీటి ద్వారా మనము కొత్త ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకోవచ్చు. ఇవే కాకుండా మనకు మిస్ప్రొనౌన్స్ అనదర్ వర్డ్ అని చెప్పి ఒక ఫీచర్ ద్వారా ఏంటంటే మనం తప్పుగా పలికే ప్రొనౌన్సియేషన్, తప్పుగా పలికే వర్డ్స్ని మనము ఈజీగా ఐడెంటిఫై చేసి వాటిని కరెక్ట్ చేసుకోవడానికి మనకు దీని సిస్టమ్ ఉంటుందన్నమాట. సో మనకు వర్డ్ కరెక్షన్, మిస్టైప్డ్ వర్డ్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే మనం తప్పుగా మనం స్పెల్ చేసే వర్డ్స్ కానీ, తప్పుగా మనం మిస్టేక్లో రాసే వర్డ్స్ కానీ, అంటే మనం అనుకోవడం ఒక వర్డ్ అనుకుంటాం, రాయడం మనం ఒకలాగా రాస్తామన్నమాట. సో అలా కూడా మనకు కరెక్షన్ మనము అంటే ఆ విధంగా మిస్టేక్స్ చేయకుండా మనం కరెక్ట్ చేసుకునే విధంగా మనకు ఈ యాప్లో మనకు ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు డిక్షనరీ. సో ఈ డిక్షనరీ యాప్ ద్వారా కూడా మనకు ఫ్రీగా మనం యాక్సెస్ చేయవచ్చు. ఇది ఆఫ్లైన్ డిక్షనరీ కంప్లీట్గా. దీంట్లో థెసారస్ కూడా మనకు ఆఫ్లైన్లో లభిస్తుంది. సినానిమ్స్ కానీ, యాంటనిమ్స్ కానీ, రిలేటెడ్ వర్డ్స్ కానీ, సో వర్డ్ ఆఫ్ ద డే కానీ ఇలాంటి ఆప్షన్స్ దీనిలో ఉంటాయి. మెడికల్ డిక్షనరీ ఉంటుంది, ఐడియమ్స్ అండ్ తర్వాత స్లాంగ్ డిక్షనరీ ఉంటుంది. సో ఇవే కాకుండా ట్రాన్స్లేషన్స్, ఇంగ్లీష్ టు అదర్ 40 లాంగ్వేజ్ సంబంధించిన ట్రాన్స్లేషన్స్ మనం దీని ద్వారా చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ వర్డ్స్ని, వొకాబులరీని బిల్డప్ చేసుకోవడానికి ఈ డిక్షనరీ యాప్స్ అన్ని మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఎవరైతే ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటారో, సో కొత్త వర్డ్స్ కానీ, లేకపోతే మనకు డిక్షనరీ యూసేజ్ ఎక్కువ కానీ కావాలని అనుకుంటారో, సో వాళ్ళకు ఉపయోగపడే బెస్ట్ డిక్షనరీ యాప్స్ అనమాట ఇవి. సో ఇవి అందరికీ ఉపయోగపడే యాప్స్, అందరికీ చాలా బాగా నచ్చుతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయని అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.